అంటే పూనకంలో ఉన్నప్పుడు భక్తులకి తమ శరీరం యొక్క కాన్షియస్నెస్ ఉంటుందా, అంటే లేదా ఉండనట్టుగా సగం ఉంటుందా, లేదా అంటే పూర్తిగా పోతుందా అని చెప్పి అడుగుతున్నారు. నేను టాము చాలా మంది భక్తులతోటి ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ చేసే భక్తులతో మాట్లాడాము. అయితే మేము నేర్చుకున్నది ఏమంటే, అంటే మాకు తెలిసింది ఏంటంటే ఈ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట. కొంతమందికి అసలు ఏమీ తెలియదు, ఏం జరుగుతుంది అనేదే తెలియదు, స్పృహే ఉండదన్నమాట వాళ్ళకి. ఆ టైంలో ఏం జరిగింది అన్నదే తెలియదు అనమాట. ఏంటో జరిగింది అనుకుంటారు, లెగిసాక అప్పుడు ఏం జరిగింది చుట్టూ చూసుకుంటారు, బట్టలంతా సర్దుకుంటారు, ఎక్కడున్నాను ఆలోచిస్తారు అనమాట. సో అటువంటి ట్రాన్స్ కూడా చూసాం. కొన్ని చోట్ల ఏమవుతుంది, వాళ్ళు చెప్పిందే, అంటే నాకెప్పుడు ట్రాన్స్ రాలేదు కాబట్టి ట్రాన్స్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు నాకేం చెప్పారో దాన్ని నేను చెప్తున్నాను అనమాట. కొన్ని చోట్ల ఏమవుతుందంటే వాళ్ళకంతా తెలుస్తూ ఉంటుందంట, కడకి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుందంట. అంటే వాళ్ళు మాట్లాడే మాట వాళ్ళకు కూడా వినిపిస్తుంది, అయినా ఏం మాట్లాడాలనేది వాళ్ళు నిర్ణయించరు అనమాట. ఇంకెవరో వాళ్ళ ద్వారా మాట్లాడుతున్నట్టుగా వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఈ మాట నేను అనాలని అనుకోలేదే అయినా కూడా అంటున్నాను కదా, ఇది చెప్పాలని అనుకోలేదు అయినా చెప్తున్నాను కదా అంటారనమాట. అట్లాగే వాళ్ళ శరీరం కదులుతూ ఉండటం, చేతులు తల వెదులుతూ ఉండటం వాళ్ళకి తెలుస్తుంది అనమాట, కానీ వాళ్ళు ఏం చేయలేరు అనమాట. అంటే ఇంకొకళ్ళ కంట్రోల్లో వాళ్ళ శరీరం ఉన్నట్టుగా వాళ్ళకే తెలుస్తుంటది అనమాట. సో అటువంటి ట్రాన్స్ కూడా చూసామన్నమాట. ఒక్కోసారి మధ్య రకంగా ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే వాళ్ళ ద్వారా వాళ్ళ మీద ఉన్న శక్తి వాళ్ళ ద్వారా వేరే భాషలో మాట్లాడుతుంది అనమాట, వీళ్ళకి రాని భాషలో. అది ఎట్లా జరుగుతుందని వీళ్ళకి కూడా తెలియదు అనమాట. సో అట్లాంటివి కూడా కొన్ని కేసెస్, కానీ ఆ మాట వినిపిస్తుంటది. నేనేమో మాట్లాడుతున్నాను అని తెలుసు కానీ ఏం మాట్లాడుతున్నానో తెలియదు అనమాట. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుంది, వాళ్ళు ఎదురుగుండా ఎవరు కూర్చున్నారో, ఎవరు మాట్లాడుతున్నారు, వాళ్ళతోటి ఏం అడుగుతున్నారని తెలుస్తుంది అనమాట. ఒక్కోసారి అసలు ఏం తెలియదు, ఎదురుగుండా ఎవరు కూర్చున్నారో కూడా తెలియదు, ఏం మాట్లాడుతున్నారో తెలియదు అనమాట. సో ఇప్పుడు మనం ఒక విధంగా ఇంజనీరింగ్ భాషలో మాట్లాడాలంటే ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ది స్పెక్ట్రమ్ అంటాం అనమాట. అంటే ఇటు పూర్తి కాన్షియస్నెస్ ఉంటుంది, అటు టోటల్ అన్కాన్షియస్నెస్ ఉంటుంది, ఈ మధ్యలో అన్ని కూడా ఉంటాయి అన్నమాట. ఎనీ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ ఉండొచ్చు అనమాట. అది కూడా స్వామీజీ చేతిలో ఉంటుంది అనమాట. ఎప్పుడు ఈ భక్తుడికి కాన్షియస్నెస్ ఉండాలి, ఎప్పుడు ఉండకూడదు, ఎంత మట్టుకు ఉండాలి అని కూడా ఆయనే డిసైడ్ చేస్తారు అనమాట ట్రాన్స్ ఇచ్చినప్పుడు. అది